హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. మీరు ఇప్పటి వరకు మామిడికాయతో చేసిన రొయ్యల కూర తినుంటారు, చింతకాయతో చేసిన రొయ్యల కూర తినుంటారు. ఎప్పుడైనా ఆనపకాయతో చేసిన రొయ్యల కూర తిన్నారా? ఒకవేళ ఎప్పుడు తినకపోతే నేను ఒకసారి చూపించే విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. ఫస్ట్ అయితే రొయ్యలు నీట్గా క్లీన్ చేసి ఒక దాకలోకి తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు అయితే వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక ఆనపకాయ తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసి అందులోకి సన్నగా చీరుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి దీంట్లోకి తగినంత కారం వేసి ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేసి దీనిపైన కుక్కర్ గిన్నె పెట్టి క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వండి. తర్వాత దీంట్లోకి కావాల్సిన తాలింపు సరుకులు అయితే తీసుకోండి. దీంతో పాటు చింతకాయలు అండ్ వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోండి. చింతకాయలు అయితే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నె ఓపెన్ చేస్తే ఈ ఆనపకాయ ముక్కలు ఇదంతా బాగా కుక్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు గరిటెతో బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉంటాయి చూసారా, అవి అయితే చూపిస్తున్న విధంగా వేసేసేయండి. ఈ కూరలోకి పెద్ద పెద్ద రొయ్యల కన్నా చిట్టి చిట్టి రొయ్యలు అయితే వేయండి. ఈ చిన్న రొయ్యలు అయితే మంచి టేస్ట్ అయితే తీసుకొస్తుంది ఈ కర్రీలోకి. తర్వాత ఇందాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవి అయితే వేసేయండి. చింతకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక గరిటె తీసుకుని ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మనకి మామిడి కింద అయితే పట్టేస్తుంది అనమాట. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఈ కర్రీని అయితే మనం తాలింపు అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు అండ్ ధనియాలు, దీంతో పాటు జీలకర్ర అండ్ దీంతో పాటు ఎండుమిర్చి అండ్ వీటితో పాటు కొత్తిమీర అయితే వేసేసేయండి. ఇంకా తాలింపు సరుకులన్నీ వేసిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆనపకాయ కర్రీ ఉంటుంది చూసారా, దానికైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఈ కర్రీ అంతా ఈ కడాయిలో అయితే వేసేసి నీట్గా తాలింపు పెట్టేస్తే వేడి వేడి ఆనపకాయ రొయ్యల కూర అయితే రెడీ అయిపోద్ది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.